ఆల్రెడీ ఎవరికి ఇంత భయం ఉందంటే ఎక్కువగా కూడా బస్తీ వాసులకి, అంటే స్లమ్ ఏరియాలలో బస్తీ వాసులకి ఇవాళ ఏంది, అప్పట్లో కొంత ఏదో 60 గజాల్లో 40 గజాల్లో, దాని తర్వాత కొంత పట్టాలు ఇచ్చినవి ఉంటాయి, కొన్ని నోటరీ మీద ఉన్న ఇండ్లు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఏంది అని అంటే ఈరోజు అంటే గజ గజ వణుకుతున్నారు. ఎక్కడ హైడ్రా వచ్చి ఎవరిని కబలిస్తుందో అనే భయం ఉంది వాళ్ళకి. ఏమీ కనిపించట్లేదు. మార్పు మార్పు అన్నారు కదా, మార్పు అంటే ఏదో ఉంటుంది అనుకున్నాం కానీ ఇంత దరిద్రమైన చండాలమైన మార్పు ఉంటుంది అనుకోలేదు కదా అని వాళ్ళలో భయం అస్సలు పోవట్లేదు. ఎందుకంటే ఎక్కడ హైదరాబాద్లో ఏ మారుమూలన తీసుకెళ్ళి ఈ బుల్డోజర్లు ఏ ఇంటి మీద ఎక్కుపెట్టినా, ఇంటి మీద అంటే పెద్ద పెద్ద బంగ్లాలకు ఎక్కుపెట్టారు, అది మీకందరికీ తెలిసిన విషయమే. ఇవాళందరికీ కూడా నిరుపేదల ఇండ్లను కూల్చేస్తున్న వైనం కనపడుతుంటే ఏడ బుల్డోజర్ల వై గూలగొట్టినా కూడా వీళ్ళు వణుకుతున్న పరిస్థితి. హైదరాబాద్ నగరంలో ఉన్న ఇలాంటి బస్తీలలో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ పోనీ వీళ్ళని తీసుకెళ్ళి కనీసంగా వాళ్ళకు పునరావాసం కల్పించి, వీళ్ళకు విషయం మర్చిపోయినారు అనుకుంటాను. 2013లోనే మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఒక జీవో తీసుకొచ్చారు, ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే అనుకుంటా. ఏం జీవో తీసుకొచ్చారు, ఎక్కడైతే నిరాశ్రులైన వాళ్ళకందరికీ కూడా ఆశ్రయం కల్పించాలనేది ఆ జీవో యొక్క సారాంశం. మరి ఇప్పుడు ఆ జీవోని అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జీవో కాబట్టి దాన్ని తుంగలో తొక్కేశారేమో కానీ కనీసం మానవత్వం అన్న ఉంటుంది కదా.